కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏం అడిగినా గుర్తుకు లేదంటున్నారు. ఎంత గ్రిల్ చేసినా రిప్లై రావటం లేదు. గంటలు సిట్టింగ్స్ అయినా నో ఆన్సర్స్. ఫోన్ ట్యాపింగ్ విచారణలో 6 రోజులుగా ప్రభాకర్ రావు తీరు ఇదే. సిట్ అధికారులు ఎన్ని రకాలుగా కూపి లాగినా తెలియదు, మర్చిపోయా, గుర్తులేదు అనే జవాబిస్తున్నారు ప్రభాకర్ రావు. సాక్షుల స్టేట్మెంట్లు ఆయన ముందుంచి ప్రశ్నలు వేసినా ఫాయిదా లేకుండా పోతోంది. సుప్రీంలో లీవ్ ఉండటంతోనే సహకరించడం లేదని సిట్ అధికారులు అంటున్నారు. ప్రభాకర్ రావు పోలీస్ ఆఫీసర్ కావడంతో తెలివిగా సమాధానం చెప్తున్నారని సిట్ బృందం చెబుతోంది. హార్డ్ డిస్కుల ధ్వంసంలో ప్రభాకర్ రావు పాత్ర ఉన్నట్టు సిట్ గుర్తించింది. ఏమడిగినా గుర్తుకు లేదంటున్నారు. ఎంత గ్రిల్ చేసినా రిప్లై రావటం లేదు. గత 6 రోజులుగా విచారణలో ప్రభాకర్ రావు తీరిదే. సిట్ అధికారులు ఎన్ని రకాలుగా కూపిలాగినా తెలియదు, మర్చిపోయా, గుర్తులేదనే జవాబిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. భోగి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే నిన్న ప్రభాకర్ రావుని విచారించిన సమయంలో ఇప్పటి వరకు అనేక రకాల సమాధానాలు చెప్పిన ప్రభాకర్ రావు ఏకంగా అప్పటి డీజీపీ ఆదేశాల మేరకే తాము ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డట్లుగా చెప్పడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారిందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అతను మావోయిస్టు సానుభూతి పనుల పేరుతోటి అలాగే ఎన్నికలకు విఘాతం కలిగిస్తారన్న అభియోగాలపై ఫోన్ ట్యాపింగ్లు చేశామని చెప్తూ వచ్చిన ప్రభాకర్ రావు ఇప్పుడు ఏకంగా అప్పుడు 2023లో డీజీపీగా పనిచేసిన వ్యక్తి పేరు చెప్పడం, అతను చెప్పిన ఆ డీజీపీ చెప్పిన ఆదేశాల ప్రకారమే తాను ఫోన్ ట్యాపింగ్లు చేయించారని కూడా చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందనే చెప్పుకోవచ్చు. నిన్న ప్రభాకర్ రావుని విచారించిన తర్వాత ఇవాళ మళ్ళీ ప్రణీత్ రావు కూడా విచారణకు రావడం జరిగింది. ప్రణీత్ రావుని ఇవాళ విచారణకు పిలిచారు సిట్ అధికారుల బృందం. కొద్దిసేపటి క్రితమే ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ప్రస్తుతం సిట్ కార్యాలయం లోపలికి వెళ్లారు. అతన్ని ఇవాళ సిట్ అధికారులు విచారించబోతున్నారు. నిన్న ప్రభాకర్ రావుని డీసీపీతో పాటుగా సిట్ అధికారి ఏసీపీగా ఉన్న వెంకటగిరి వీళ్ళిద్దరు కూడా దాదాపు 7 గంటలకు పైగా కూడా విచారించడం జరిగింది. అతనిచ్చిన సమాచారం మేరకు ఇవాళ ప్రణీత్ రావుని విచారించబోతున్నారు. ఎందుకంటే ప్రణీత్ రావు కావచ్చు, ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళల్లో ప్రణీత్ రావు కావచ్చు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న ఈ 4 అధికారులు కూడా ప్రభాకర్ రావు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్లో పాల్పడడం, అలాగే ఎస్ఐబి నుండి వచ్చిన సమాచారం మేరకే టాస్క్ ఫోర్స్ టీము వెళ్ళి అక్కడ రైడ్స్ చేసి డబ్బులను పట్టుకోవడం అనేది జరిగింది. ఇది మునుగోడు ఎలక్షన్ ఉప ఎన్నికలకు సంబంధించింది కావచ్చు, హుజురాబాద్ ఉప ఎన్నికలు, అలాగే అసెంబ్లీ ఎన్నికల సమయంలో టాస్క్ ఫోర్స్ జరిపిన రైడ్స్లో పట్టుబడ్డ నగదుకు సంబంధించిన సమాచారం ఇదంతా కూడా ఎస్ఐబి నుండి వచ్చిన సమాచారం మేరకే రైడ్స్ చేసినట్లు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభాకర్ రావుకి ప్రధానంగా ఎవరు చెప్పారన్నది ఇప్పటివరకు కీలకంగా ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా డీజీపీ పేరు చెప్పారు కాబట్టి మరి సిట్ అధికారులు డీజీపీని అంటే 2023లో పనిచేసిన డీజీపీగా ఉన్న వ్యక్తిని మళ్ళీ విచారణ చేస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. మరొక వైపు ప్రభాకర్ రావు మాత్రం ఇచ్చిన స్టేట్మెంట్లో ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తనకెవరూ తెలియదని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఇతను ప్రభాకర్ రావు అనే వ్యక్తి తన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా అనేది కూడా తెలియాల్సి ఉంది. కేవలం అతని వ్యక్తిగత ప్రయోజనాల కోసమే చేశాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వ పెద్దలు ఎవరు తెలియదన్నప్పుడు ప్రభాకర్ రావు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, ఎవరి కోసం ఫోన్ ట్యాపింగ్ చేశాడు, ఆ నగదు
తీసుకొని వెళ్తున్నారన్న సమాచారం అసలు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇతనికి ఏ విధంగా తెలిసింది, ప్రత్యేక ఆ వ్యక్తులే ఈ నగదుని తీసుకొని వెళ్తున్నారు పలానా వెహికల్లో అని ఏ విధంగా ప్రభాకర్ రావు గుర్తించగలిగాడు, ఇదంతా కూడా విచారణలో తెలియాల్సి ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎవరు కూడా తనకు ఫోన్ నెంబర్లు ఇవ్వలేదని చెప్పడం జరిగింది. కేవలం డీజీపీ కార్యాలయం నుండి వచ్చిన ఫోన్ నెంబర్లనే తాము ట్యాప్ చేశామని అతను చెప్పడం జరిగింది. కాబట్టి ఏ విధంగా ఇతను ఫోన్ ట్యాపింగ్ చేశాడనేది కూడా పూర్తి స్థాయిలో విచారణలో తెలియాల్సి ఉంది. మరొక వైపు విచారణలో సరిగ్గా ప్రభాకర్ రావు స్పందించట్లేదు, సరైన సమాధానాలు చెప్పడం లేదని ఇప్పటికే సిట్ అధికారులు కూడా భావిస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఆగస్టు 5 వరకు ఇతన్ని అరెస్ట్ కూడా చేయొద్దని ఉంది. కాబట్టి ఆగస్టు 4వ తేదీ వరకు ఒక పిటిషన్ని అంటే కౌంటర్ని దాఖలు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు ఒకవైపు సిట్ అధికారులు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సిట్ అధికారుల విచారణలో అతను వీడియో రికార్డింగ్ చేస్తున్న సమయంలో ఎక్కడ కూడా సరైన సమాధానాలు చెప్పట్లేదు, ఒకటి గుర్తు రావట్లేదని రకరకాల సమాధానాలు చెప్పండి. ఇప్పటివరకు మనం చూసాం మావోయిస్టుల పేర్లు, అలాగే కొన్ని అసాంఘిక శక్తులు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు డీజీపీ పేరు చెప్పాడు. కాబట్టి ఎందుకు ఈ విధంగా సమాధానాలు చెప్తున్నాడు ప్రభాకర్ రావు అనేది కూడా వీడియో రికార్డింగ్ ద్వారా చేశారు. వీటినన్నిటిని కూడా సుప్రీంకోర్టులో కౌంటర్ ద్వారా సిట్ అధికారులు ఫైల్ చేయబోతున్నారు. ఆగస్టు 4వ తేదీ చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇవాళ ప్రణీత్ రావు విచారణలో కీలకంగా ఉండబోతుంది ఏంటంటే నిన్న డీజీపీ పేరు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ ప్రణీత్ రావు ఏం చెప్తాడు, ఎందుకంటే ప్రణీత్ రావు గతంలో విచారణలో పూర్తిగా ప్రభాకర్ రావు పేరే చెప్పడం జరిగింది. ప్రభాకర్ రావు చెప్తేనే తాను ఫోన్ ట్యాపింగ్లో పాల్పడ్డామనేది చెప్పడం జరిగింది. అలాగే ఏవైతే హార్డ్ డిస్కులు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా మూసీ నది దగ్గర తగలబెట్టింది కూడా ఎస్ఐబి డిఎస్పీగా ప్రణీత్ రావు పనిచేసిన టైంలోనే, అంటే డిసెంబర్ 4వ తేదీ రాత్రి 7:30 గంటలకు వాటిని తగలబెట్టారు. కాబట్టి అందులో కీలకంగా ఉన్నది ప్రణీత్ రావే. కాబట్టి ఇతను ఈ రోజు ఏం చెప్తాడనేది కూడా వేచి చూడాల్సి ఉంది. అలాగే ఈ కేసులో ఇంకొక ప్రైవేటు వ్యక్తి ఉన్నాడు, ఒక మీడియాకు సంబంధించిన వ్యక్తి. అతను ఏ విధంగా ఇందులోకి ఎంటర్ అయ్యాడు, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన దాంట్లో అతనికి ఎలాంటి సంబంధం ఉంది, అతను ఫోన్ ట్యాపింగ్ ఎందుకు ఎస్ఐబి ద్వారా పర్సనల్గా చేయించాడు, వీళ్ళకి ఏ విధంగా సహకరించారన్న దానికి సంబంధించి ఇవాళ ప్రణీత్ రావు ఇచ్చే స్టేట్మెంట్ కూడా చాలా కీలకంగా ఉండబోతుంది. భోగి. థ్యాంక్ యూ రాధాకృష్ణ.